ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేశాడని మీరు అనుకుంటున్నారా? ఏమి హామీలు నెరవేరలేదండి. సపోజ్ ఉదాహరణకు ఈ ఊరే ఉంది. మా పంచాయతీలు 40 సంవత్సరాల నుంచి వెనకబడిన గ్రామం ఏదంటే ఈ 2 ఊర్లే, బాగాతిపల్లె, చీకటివారిపల్లె. ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇచ్చిండ్రు, ఈ తార్ రోడ్డు మీకు తీసుకొచ్చి తార్ రోడ్డు వేస్తామని. దానికి ఇంతవరకు దాని ఊసలే లేవు. దీన్ని పట్టించుకునే నాదులు ఎవరు లేరు. ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఆయన నెరవేరుస్తారని మాకు కూడా నమ్మకం కలిగింది. అందుకే మూకుమ్మడిగా బాగాతిపల్లె, చీకటివారిపల్లె, గొల్లపల్లె 3 గ్రామాలు క్లీన్ చిప్గా ఏకగ్రీవంగా పార్టీలకు అతీతంగా తెలుగుదేశం పార్టీని గౌరవించి కదిలిరా ప్రోగ్రాంలో పుట్టా సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీలే జరుగుతున్నారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే మీ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు అడుగుతున్నాడా లేదా? ఇప్పటికైతే ఆ ఎమ్మెల్యే గారు ఎలక్షన్కు ముందు గత 4-5 సార్లు వచ్చిండ్రు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి అడిగింది, సమస్యలు తెలుసుకునేది ఏమీ లేదు. మీ నియోజకవర్గంలో రాబోయే 2024 ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారంటావు? శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ఆయనే గెలుస్తాడు. స్టేట్లో కూడా చంద్రబాబు నాయుడు సార్ ముఖ్యమంత్రి అవుతాడు. పెద్దనా, ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మీరు ఎలా ఉన్నారు? మాకు ఒక దారి లేదు, ఒక బడికి పోయేదానికి కూడా ఒక దారి అనేది లేదు. మాకు ఏది కూడా ఇబ్బందిలోనే, ఒక ఏదైనా అత్యవసరం వచ్చినా కూడా పోయేదానికి లేదు. అంత ఇబ్బందులు ఉన్నాం మేము. ఆ ఊరు మీ సమస్యలు స్థానిక ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారా? మర్చిపోయినాం. ఆయన ముందు వచ్చేది ఎమ్మడి దావేస్తాడు, ఇంకా అంతే. ఇంకా మళ్ళీ తట్టులే. ప్రెసిడెంట్ కానీ రెడ్డి కానీ ఆయన ఎమ్మెల్యే కానీ వచ్చారు కదా మా ఊరికి. వచ్చిన ఎవరున్నా చుట్టాలు కానీ వాళ్ళు వచ్చి మమ్మల్ని నానాకు తిడతారు. మీ ఊరికి ఎమ్మెల్యే లేడా, ప్రెసిడెంట్ లేడా, పెద్ద మనుషులు లేరా అని. ఇన్ని దాళంలో 10 మంది కూర్చుంటే ఆడవాళ్ళు అన్నారు, మీకేం రా నా కొడుకులో దావలేదని. అందరు గమ్మును కూర్చున్నారు. అందరికి వేసినాం. ఏందట గెలిచిండు, మమ్మల్ని పట్టించుకోలే. అంతా ఆ ఊర్లోనే అన్ని పదవులన్నీ ఆ ఊర్లో నిలబడిపోతున్నాయి కానీ ఇక్కడ రావడంలే. నేను కూడా కొన్ని ఎలక్షన్ల ఏజెంట్గానే ఉన్నా. ఈ బడి కట్టేటప్పుడు కూడా చైర్మన్ నేనే. ఫస్ట్ చాలా తిప్పలు పడినాం. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో మీ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడంటావు? ఈ సంవత్సరం ఈసారి ఏమో అంత తెలుగుదేశం ఉంది, మళ్ళీ అది దేవుందయ్య. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేశాడని మీరు అనుకుంటున్నారా? మేము 100% అన్యాయం చేసినాడని నిర్ణయానికి వచ్చాం. అందువల్లనే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించాలనే నిర్ణయానికి వచ్చి ఆంధ్ర పెన్షన్ పార్టీని స్థాపించి, తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు పర్యటించి ఈ రాష్ట్ర మంత్రి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించుతామని హెచ్చరిస్తున్నాం. పాదయాత్రలో మీకే సిపిఎస్ రద్దు చేస్తా, మీ డిఏలు ఇచ్చేస్తా, మీ అరియర్స్ ఇచ్చేస్తా, ఈ డిఏఈఎన్ ప్రభుత్వం ఒక ప్రభుత్వమా అని నానా అబద్ధాలు, నానా కూతలు కూర్చున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఇలా చేశాడా? గత ప్రభుత్వంలో మాకు ఇదే చంద్రబాబు నాయుడు గారు 43% మాకు ఫిట్మెంటు మాకు ఇచ్చినాడు, చాలా బెనిఫిట్ చేసినాడు. తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు కూడా చాలా రాయితీలు, ఏవి హెచ్ఆర్ఏ పెంచినాడు అప్పుడు. ఇప్పుడు ఈయన హెచ్ఆర్ఏ కూడా తగ్గించినాడు. ఉద్యోగులకు అన్యాయం చేసినాడు, ఉపాధ్యాయులకు అన్యాయం చేసినాడు, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ హామీ ఇచ్చినాడు, అది ఇది చేయలేదు. అన్నీ కూడా అబద్ధాలుగా నిలిచిపోయినాయి, రివర్స్ ప్రభుత్వంగా నిలిచిపోయింది. ఇప్పుడు రాబోయే 2024 ఎన్నికల్లో మన రాష్ట్రం బాగుపడాలన్నా, ప్రజలు బాగుపడాలన్నా ఎవరు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా, ఈ సైకో ప్రభుత్వం పోవాలా, సైకిల్ ప్రభుత్వం రావాలా, మా న్యాయమైన కోరికలు మాకు సాధించి పెట్టాలా, నెరవేర్చుకుంటాం. చంద్రబాబు ప్రభుత్వంతోనే మాకు నమ్మకం ఉంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారా? ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఏం లేవు, రోడ్లు లేవు, ఇసుక దందా, మట్టి దందా, ఆన్లైన్లో దిగడం, భూములు అన్ని కబ్జాలు, మొత్తం ఏం లేదు, శూన్యం. ఏ పథకాలు లేవు. పింఛన్ అనేది ఆయన ఇచ్చాడు, ఈయన ఇచ్చాడు. పింఛన్ అందరు ఇచ్చిన ఒకటే, ఈ ప్రభుత్వం వచ్చిన ఇచ్చేది ఆయన ఇచ్చాడు. పింఛన్ ఇచ్చేది, పింఛన్ అందరు ఇచ్చాడు. అభివృద్ధి లేదు, ఎక్కడ లేదు. రాజధాని లేదు, అది పోలవరం లేదు, ఏది ఉద్యోగాలు లేదు. అసలు యూత్కు అసలు ఉద్యోగాలే లేవు. ఈయన వచ్చిన ఏం లేవు, రోడ్లు లేవు, ఇసుక లేదు, మట్టి లేదు, రాష్ట్రం కొల్లిపోయింది.
మీ నియోజకవర్గం ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే ప్రజలకు వెళ్ళి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాడా? అది కొత్తపల్లె రేగలకుంట పంచాయతీ. మా ఊర్లోకే రాలే ఆయన, సున్ను కూడా రాలే. రఘురామరెడ్డి కూడా అబ్బే నేను చూడలేబ్బా, ఆయన మా ఊర్లోకి వచ్చింది నేను చూడలేదు. 10 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు రాబోయే 2024లో మీ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడంటావు? సుధాకర్, తెలుగుదేశం సుధాకర్ యాదవ్ కంపల్సరీ. మన రాష్ట్రం బాగుపడాలంటే ఎవరు ముఖ్యమంత్రి కావాలి? చంద్రబాబు. ఆయన అభివృద్ధి చేస్తాడు. అభివృద్ధి కావాలా, అభివృద్ధి జరగాల, యూత్ బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు, ఉద్యోగాలు రావాలంటే చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారమ్మా? నెరవేర్చలేదు సార్. మద్యపానం తీసేస్తానన్నాడు కానీ చేయడం లేదు. కూరగాయల రేట్లు, సరుకుల రేట్లు పెరిగిపోయినాయి, గ్యాస్ పెరిగిపోయింది, కరెంటు బిల్లు పెరిగిపోయింది, బస్సు ఛార్జీలు పెరిగిపోయినాయి, అన్నీ పెరిగిపోయినాయి. ఆధికం తక్కువ, రేట్లు ఎక్కువ ఉన్నాయి, కష్టార్జితం తగ్గింది. రాబోయే 2024 ఎన్నికల్లో మీ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడంటావు? గంటా నరహరి గారు, తెలుగుదేశము గెలుస్తాడు. మన రాష్ట్రం బాగుపడాలంటే ఎవరు ముఖ్యమంత్రి కావాలి? చంద్రబాబు నాయుడు గారు. ఏళ్ళకి ఇసుక పెంచినారు, అవి పెంచినారు, అన్ని రేట్లన్నీ పెంచినారు, సారాయి పెంచినారు. చంద్రబాబు మేలు మాకు. ఈసారి చంద్రబాబు ముఖ్యమైతే ఇంకా మేలు మాకు. ఇక్కడ లోకల్లో కూడా నరారెడ్డి గెలిచాడు. అక్క, ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎలా ఉన్నారు అక్క మీరు? ఎలా ఉన్నాం? నా ఇంటి స్థలాలు ఇచ్చామన్నారు, ఇంటి స్థలాలు ఇవ్వలేదు. పట్ట కాగితం ఒకటి ఇచ్చినారు. మాకు ఇంకేం చేసినారు వాళ్ళు? ఇంటి స్థలాలు ఇకపోయా, 1 సెంటు భూమి ఇకపోయా, తాగడానికి నీళ్ళు చలికాలమైనా ఉండవు, ఎండల కాలమైనా ఉండవు. ఆ ఇళ్ళలో నుంచి కనెక్షన్ ఉంది, ఎప్పుడు పడితే అప్పుడు దాన్ని కట్ చేసేది. ఏం మీరు బిగించుకోండి, మీరు మాలోళ్ళు కాదా, అది ఇది అని వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడతారు. మీ సమస్యలు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారా? అంతవరకు ఏమేమి పోలేము, మేము ఊరికే ఇళ్ళలో మాట్లాడుకునే వాళ్ళమే. కానీ ఈ ఊళ్ళో వీళ్ళ కాడికి పోతాము, చేస్తామమ్మ అంటారు, ఈయనట్టు వెళ్ళిపోతా ఉంటారు, వస్తా ఉంటారు. రేట్లు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి. సరుకులన్నీ, నిత్య సరుకులన్నీ పెరిగినాయి. ఇప్పుడు రాబోయే 2024 ఎన్నికల్లో మీ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారంటావు? పుట్ట సుధాకర్ యాదవ్ గారు గెలిచి మాకు కానీ అన్ని చేసి కానీ ఆయన్నే మేము గెలిపించాం. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు కావాలా? రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎలా ఉన్నారన్నా మీరు? ఏముందన్న, ఏదో ఇట్నే ఉంది. 12 నెలల క్రితం ఎట్టుందో ఇప్పుడు అట్నే ఉంది. దానికి దీనికి మార్పు ఏం లేదు. ముఖ్యమంత్రి ఎస్సీ ఎస్టీ ఓట్లతో గెలిచి ఎస్సీ ఎస్టీ మేలు చేస్తాను ఏం లేదన్న గారు. అంటే పథకాలు మామూలుగా ఇచ్చానంట, పోతానంట. కొంతమందికి అబ్బలే. నాకు కూడా ఒక టైం అమ్మఒడి కూడా రాలే ఫస్ట్ టైం. మళ్ళీ ఏదో స్కూలు టీచరు, హెడ్ మాస్టర్ ఇక్కడ నుంచి జరిగిపోయింది. అది అంతే తప్పితే ముందేం మనకేం ఒరిగిందేం లేదు. నాకు అప్పుడు భూముల పంపకాలు కూడా చంద్రబాబు గవర్నమెంట్లోనే జరిగింది. ఇప్పుడు కొత్తగా భూములు ఇచ్చింది లేదు, ఇండ్లు ఇచ్చింది లేదు, వాకిలు ఇచ్చింది. ఇప్పుడు మీ నియోజకవర్గం ఎమ్మెల్యే వచ్చి ప్రజల్లో తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాడా? ఏమో మనం ఇంతవరకు ఆయన దగ్గరికి పోలే. ఇప్పుడు ఎక్కడ చూడలే ఆయన. 12 నెలల నుంచి చూడడంలే. అప్పుడెప్పుడో వస్తారు, దారి పడిపోతారు, దారిలో వస్తుంటారు. ఎవరు వస్తారు? రాబోయే 2024లో మీ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారంటావు? సుధాకర్ సారే గెలుస్తాడు. ఆయన డెఫినెట్ టీడీపీ ఆయన సుధాకర్ సార్ గెలుస్తాడు ఖచ్చితంగా. రాష్ట్రం బాగుపడాలంటే ఎవరు ముఖ్యమంత్రి కావాలి? నిజం ఆయన చంద్రబాబు సారే కదా.